మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హెచ్ఎంటీ చెత్త డంపింగ్ యార్డు వద్ద 500 ఆటోలతో కార్మికులు ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న తమను కించపరచడం తగదని నిప్పులు చెరిగారు. తమ సమస్యలను పరిష్కరించి పాత బండ్ల స్థానంలో కొత్త ఆటోలను పంపిణీ చేసి ప్రోత్సహించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. మేము గత 30 సంవత్సరం నుంచి రిక్షాలు నూకి మేము పూట తీసిన వాళ్ళము. 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు, 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు, 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రతి ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుని మేము చెత్త జీవనం సాధించినాము. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా బాధాకరంగా ఉందని సచ్చాటోల రూపంగా మాకు అందరికీ హైదరాబాద్ లో మరి 4000 బండ్లే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఏమో 5,000 బండ్లు అంటున్నాడు. మరి 4,000 బండ్లే 4,500 బండ్లు ఇచ్చిండ్రు. మరి ఆ బండ్లు కూడా తుక్కుపెట్టిపోయినాయి. మేము కూడా గత ప్రభుత్వంలో బాగుండే పని మరి నువ్వు వచ్చినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా డిమాండ్ ఏకైక డిమాండ్ ఏమందంటే కొత్త బండ్లు కావాలి. అదే విధంగా ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ కావాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి నా పేరు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య మన రేవంత్ రెడ్డి సీఎం గారు, తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బేట్లో చూస్తే దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి ఇంకోటి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము. వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో. మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళకి ఆపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది గిట గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేవట్టి మేము బండ్లాలు వేసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అది కూడా గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం, కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికి వస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. మేము గత